నమస్తే. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం ప్రతి భారతీయుడికి పరిచితమే అని చెప్పాలి. కానీ ఈ శ్లోకం వెనుక ఉన్న భావం, మహిమ, కథ చాలా మందికి తెలీదు. పూర్వం కౌత్సుడు అనే పేద బాలుడిని విద్యాధరుడు అనే మహాగురువు తన ఆశ్రమానికి తీసుకువెళ్లి ప్రేమతో అన్ని విద్యలు బోధించాడు. కౌత్సుడు గురువు పట్ల అపారమైన భక్తి వినయం కలిగిన శిష్యుడు. ఆయన ద్వారానే ఈ శ్లోకం ఆవిర్భవించింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం పాఠశాల విద్యాస్థాయి నుంచి గురువులను గౌరవిస్తూ వారిని దేవుళ్లతో సమానంగా పోలిస్తూ ఒక శ్లోకం చదివాం. అదే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఒకసారి గురువు కొన్ని రోజుల పాటు ఆశ్రమం విడిచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో కౌత్సుడు ఆశ్రమాన్ని ఎంతో శ్రద్ధగా నిర్వహించాడు. కొద్ది కాలానికి అతని విద్యాభ్యాసం పూర్తయింది. అతన్ని తీసుకువెళ్లడానికి తల్లిదండ్రులు వచ్చారు. అయితే కౌత్సుడు నేను గురువు గారిని వదిలి వెళ్ళను అని స్పష్టంగా చెప్పి వారిని వెనక్కి పంపించాడు. దానికి కారణం అడిగిన గురువుకు కౌత్సుడు వినమ్రంగా ఇలా చెప్పాడు. గురువుగారు, మీరు బయట ఉన్నప్పుడు మీ జాతకాన్ని చూశాను. సమీప భవిష్యత్తులో మీకు తీవ్రమైన వ్యాధి సంభవించబోతోంది. ఆ సమయంలో మీ సేవ చేయడం నా కర్తవ్యం. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళలేను. కొన్ని రోజులకు గురువుగారికి క్షయవ్యాధి వచ్చింది. ఆ కాలంలో దానికి చికిత్స లేకపోవడంతో పుణ్యక్షేత్రమైన కాశీకి వెళ్లి దాన ధర్మాలు చేయాలి అని నిర్ణయించుకున్నారు. గురు శిష్యులు కలిసి కాశీకి చేరుకున్నారు. గురువుగారి వ్యాధి కారణంగా అక్కడి ప్రజలు వారిని దూరంగా ఉంచిన కౌత్సుడు మాత్రం నిరంతరం గురు సేవలో నిమగ్నుడై ఉన్నాడు. అతని గురుభక్తిని పరీక్షించేందుకు త్రిమూర్తులు మారువేషాలలో వచ్చారు. మొదట బ్రహ్మ వచ్చి ఇలాంటి వ్యాధిగ్రస్తుణ్ణి వదిలి నీ భవిష్యత్తు గురించి ఆలోచించు అని చెప్పారు. కౌత్సుడు వినలేదు. తర్వాత విష్ణు వచ్చి ఇదే సలహా ఇచ్చినా అతను కదలలేదు. చివరకు పరమేశ్వరుడు వచ్చి కూడా అదే చెప్పగా కౌత్సుడు దృఢంగా ఇలా అన్నాడు. నా గురువు నాకు దేవుడి కంటే గొప్పవారు. వారిని వదిలి నేనెక్కడికి వెళ్ళను అని. అతని అచంచలమైన గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు తమ అసలు రూపంలో ప్రత్యక్షమయ్యారు. నీకు మోక్షం ప్రసాదిస్తాం అని వరం ఇవ్వబోతే కౌత్సుడు వినయంతో ఇలా అన్నాడు. మీ గురించి నాకు బోధించి ఈరోజు మీ దర్శనం కలిగేలా చేసిన వారు నా గురువుగారే. నా గురువే నాకు బ్రహ్మ, నా గురువే నాకు విష్ణువు, నా గురువే నాకు పరమేశ్వరుడు, నా గురువే నాకు మహేశ్వరుడు. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే నా గురువు అని ఈ మహాశ్లోకాన్ని ఉచ్చరించాడు. అతను తన గురువు గారికి మోక్షం ప్రసాదించమని ప్రార్థించాడు. త్రిమూర్తులు గురుభక్తికి మెచ్చి గురువు గారికి మోక్షం అనుగ్రహించారు. ఆనందభరితుడైన కౌత్సుడు తరువాత తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు. గురువు అంటే కేవలం పాఠాలు చెప్పేవారు కాదు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశం అందించే దైవ స్వరూపం. అందుకే గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సరసన నిలబెట్టారు. ఇలాంటి శ్లోకాల అర్థం, వాటి వెనుక ఉన్న విలువలు మనం తెలుసుకొని మన తరువాత తరాలకు కూడా తెలియచేయడం మన బాధ్యత.